చంద్రబాబు నాయుడు గారు ఎస్పెషల్లీ గేమ్స్ గురించి ఎక్కువగా మాట్లాడి ఉంటారు. సో సీఎం గారికి బాగా ఇష్టమైన గేమ్, చిన్నప్పుడు ఆయన ఎక్కువ ఆడే గేమ్ అంటే అడిగారా మీరు? ఆయన కూడా ఏమైనా చెప్పడం కానీ? తెలుసండి, ఎందుకంటే నారావారపల్లిని ఆయన పుట్టింది. ఓకే. యూనివర్సిటీ యూనివర్సిటీ చదువుకున్నారు. ఆయన కబడ్డీ అంటే బాగా ఇష్టం. కబడ్డీ మీరు చూసే ఉంటారు. అంతకుముందు కూడా మనం అదే ఈ వీడియోలో కూడా కనిపిస్తుంది. ఆయనకి కబడ్డీ అంటే బాగా ఇష్టం. ఓకే. తర్వాత షటిల్ కూడా లైక్ చేస్తారు. కబడ్డీ ఎక్కువగా, ఎందుకంటే అది రోలర్ గేమ్ కాబట్టి ఎక్కువ కూడా చిన్నప్పుడు కూడా ఇది ఎక్కువ ఆడేవాళ్ళు. అంటే ముఖ్యంగా చిత్తూరు జిల్లాకు సంబంధించి కానీ ఈ చంద్రగిరి నియోజకవర్గంలో కబడ్డీ బాగా ఫేమస్. వాళ్ళ తమ్ముడు రామ్మూర్తి గారు కూడా ఆల్ ఇండియా కబడ్డీ చైర్మన్ కూడా పనిచేయడం జరిగింది. ఓకే. కబడ్డీ షటిల్ ఆడబట్టి ఆయన అంతా హెల్దీగా, ఇప్పటికి కూడా యువకుడిలాగా బాగా చలాకీగా, మనిషి బాగా 18 hours 17 hours వర్క్ చేస్తారు. అంత ఇప్పుడు యోగా. ఓకే. లోకేష్ గారికి బాగా ఇష్టమైన బ్యాడ్మింటన్ బాగా ఆడతారు, క్రికెట్ బాగా ఆడతారు. ఓకే. చిన్నప్పుడు కూడా నారావారపల్లికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, అంటే నాన్నమ్మ అక్కడ ఉండే వాళ్ళ అమ్మన్నమ్మ గారు ఉండే, హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు కూడా యూనివర్సిటీలో పోయి ఆడిన తర్వాత ఎవ్రీడే ఆయన ఇండస్ట్రీ. ఇప్పుడు నారావారపల్లి కోసం మీరు క్రికెట్ కూడా ఇప్పుడు కడతారు. ఇప్పుడు దేవాంశి బాబుని కూడా ఖచ్చితంగా స్పోర్ట్స్ మ్యాన్ చేయాలని ఈరోజు చెస్ కూడా మీరు చూసిన మొన్న రికార్డు. ప్రతి ఇంట్లో స్పోర్ట్స్కి మస్ట్ అండ్ షుడ్ అనే పాలసీతో వెళ్తున్నారు. సూపర్. సో చంద్రబాబు నాయుడు గారికి కబడ్డీ అండ్ షటిల్, అండ్ లోకేష్ గారికి బాగా ఇష్టమైంది క్రికెట్ అండ్ బ్యాడ్మింటన్, అండ్ మన దేవాంష్కి ఇష్టమైంది చెస్. సో సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్.